శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ నిహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఆడవారి ఎడమ చేయి మీద పుట్టుమచ్చ గనక ఉన్నట్టయితే మరి వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్ ఏంటి అనే అంశంపై ఈరోజు కొంత సవివరంగా మనం తెలుసుకుందాం. నా దగ్గరికి ఎన్నో సక్సెస్ స్టోరీలు అండి, నేను ఇచ్చిన కరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎన్నో సక్సెస్ స్టోరీలు వచ్చాయి. ఆడవారి ఎడమ చేతి మీద ఈ కుడి భుజం నుండి ఈ చేయి వరకు, ఇంకొకటి అరచేతిలో గనక పుట్టుమచ్చ గనక ఉన్నట్టయితే చాలా అదృష్టవంతులండి. ఈ యొక్క ఎడమ చేయి మీద పుట్టుమచ్చ ఉన్న అదృష్టవంతులే. రెండవది, అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే ఇంకా చాలా చాలా అదృష్టవంతులండి. ఇవన్నీ నేను ఎలా మీకు తెలుసుకొని చెప్తున్నానంటే, నేను 25 సంవత్సరాల నుండి ఈ శాస్త్రంలో పరిశోధన చేస్తూనే ఉన్నాను. ఎంతోమంది హస్తరేఖలు నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట పుట్టుమచ్చ ఉండడం ద్వారా మరి అదృష్టం అనేది కూడా ఏ విధంగా ఉంటుంది అని నేను నా నోట్బుక్లో రాసి పెట్టుకుంటుంటాను. అందులో భాగంగా ఒక్కొక్క మోల్, ఒక్కొక్క పుట్టుమచ్చ ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఇది పుట్టుమచ్చ శాస్త్ర ప్రకారం ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. అదృష్టం అనేది ఉంటుందండి. మీరు నమ్ముతారు నమ్మరు, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందండి నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి. అమ్మాయి చూస్తే ఎడమ చేతిలో పుట్టుమచ్చ ఉంది. అది శుక్రస్థితి పొంది ఉన్నదండి. అంటే ఈ పాప విషయంలో శుక్రస్థితి పొందింది ఆ పుట్టుమచ్చ. ఆ పుట్టుమచ్చ యాక్చువల్గా ఏంటంటే, ఈ పుట్టుమచ్చలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆ పుట్టుమచ్చలు యాక్టివేట్ అవుతాయి. నేను ఎందుకంటే దీనిలో తలపడిపోయాను అంటే, ఈ హస్త సాముద్రికంలో మీరు ఎవరినైనా తీసుకురండి, నేను చెప్తానండి. A to Z చెప్తాను, టోటల్ పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే నాకు తెలియని శాస్త్రం కాదండి హస్త సాముద్రికం. గొప్ప గొప్ప పండితులను కూడా నా ముందు కూర్చోబెట్టండి, నేను వాళ్ళకు తెలియని విషయాలు కూడా నేను చెప్తాను. వాళ్ళు తెలుసుకొని, అంటే వాళ్ళకు తెలియని విషయాలు కూడా నేను తెలియజెప్తానండి హస్త సాముద్రికంలో. ఎందుకంటే మా గురువు గారు గొప్పవారండి, ప్రపంచ దేశాలలో గొప్పవాడు. ఆ గురువు గారి దగ్గర నేను శిష్యరికం చేశాను హస్త సాముద్రికంలో. అమ్మాయికి నేను చూశానండి, చూసి నేను తాళపత్రాలలో నేను చూసి చెప్పాను అమ్మాయికి, అమ్మా నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నీ జీవితమే మారిపోతుందని చెప్పాను. వాళ్ళు ఉన్న ఫ్యామిలీ వచ్చేసి చాలా పూర్ ఫ్యామిలీ అండి. వాళ్ళ నాన్నగారు ఏంటంటే విలేజ్ పర్పస్ తెలుసు కదండి, విలేజ్లో ఒక టీ కొట్టు నడుపుతాడు. వాళ్ళ మదర్ కూడా దానిలోనే వర్క్ చేస్తుంది. ఈ పాప ఏంటంటే బీటెక్ చదువుకుంది. చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకు తేడా చూడండి. చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు విధానం, ఉండే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఆకర్షణ వాళ్ళ దగ్గర అలా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు చాలా నీట్గా మాట్లాడడం నేర్చుకుంటారు, నీట్గా ఉండడం నేర్చుకుంటారు. శుభ్రత, పరిశుభ్రత అనేది కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. మంచి ఆలోచన విధానం ఉంది. ఆ అమ్మాయికి నేను చూశాను. అమ్మ నీకు బాగుందమ్మా జాతకం అంటే, వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఈ వాళ్ళ ఫ్యామిలీ చాలా బ్యాక్గ్రౌండ్ చిన్నది, చాలా చిన్నది. ఇప్పుడు హోటల్ నడిపితే ఎంత వస్తుందండి? తక్కువ 500 1000 రూపాయలు వస్తాయి రోజుకు. కానీ ఎంత ఖర్చులు ఉంటాయో తెలుసు కదా. టీ పొడికి, పాల ప్యాకెట్లకు, చాయ్ పత్తకి, టీ పొడికి, ఇవన్నీ తీసేస్తే ఎంత వస్తుందండి? రోజుకు ఒక కూలీ పడుతుంది, ఒక 300 400 500 600 సంపాదిస్తారు అంతే. అంతకుమించి వాళ్ళు చేసేది ఉందండి. నెలకు ఒక 15,000 20,000 15,000 ఈజీగా వస్తాయి. దానికి రూమ్ రెంట్లని ఇంకా ఉంటాయి, చాలా తతంగాలు ఉంటాయి. వాళ్లకు తగ్గట్టుగా రేంజ్ చేయాలంటే ఒక అబ్బాయిని వివాహం చేద్దామని సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి ఏంటంటే హైదరాబాదులో మన చెర్లపల్లిలో కెమికల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్. అతనికి ఏమొస్తుందండి శాలరీ? ఒక 18,000 వస్తున్నాయంట. ఈ అమ్మాయికి ఇచ్చేద్దామంటే పాప అమ్మాయి ఎంత క్లెవర్ అండి, క్లెవర్ స్టూడెంట్, అదృష్టం బాగుంది అమ్మాయికి, లైఫ్ బాగుంటుందండి, ఫ్యూచర్ బాగుంది. పోయి మళ్ళీ ఇంత చక్కగా, అంటే అబ్బాయికి ఏం చదువు రాలేదు, ఒక 10th క్లాస్ పాస్ అయ్యాడు, డిగ్రీ బీటెక్ పూర్తి చేసింది, మంచి మార్క్స్ స్కోర్ వచ్చిన అబ్బాయి ఎంత అదృష్టవంతుడు వాస్తవానికి. ఈ అమ్మాయిని కనుక ఇచ్చి చేస్తే అబ్బాయి చాలా అదృష్టవంతుడు. వాస్తవానికి ఏంటంటే ఇద్దరు చూసుకున్నారు, సంబంధాలను చేసింది. ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులు, ఈ అమ్మాయి ఏంటంటే
కరెక్ట్‌గా తల్లిదండ్రుల మాట వింటుంది. చూసుకున్నాడు. అబ్బాయి నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఇంక నాకు ఖాళీ కట్నం వద్దన్నాడు. వివాహం చేసుకుందాం ట్రై చేసే వరకు ఇక్కడ ఏదో ప్రాబ్లమ్ అయ్యి ఆ వివాహ సంబంధం క్యాన్సిల్ అయిపోయిందండి. తరువాత ఒక సంబంధం, మంచి సంబంధం వచ్చిందండి పాప. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తాడు. సాఫ్ట్‌వేర్‌గా. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కోట్ల ఆస్తులున్నాయి. కోట్ల ఆస్తులున్నాయండి. ఈ అమ్మాయి అసలు రాసి పెట్టిందేమో, మరి జాతకం అలా ఉందేమో. ఇమ్మీడియేట్‌గా అమ్మాయిని చూడగానే నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి ఖాళీ కట్నం లేకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. కనీసం ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఆయనకు వాళ్ళు సంపాదించిన దానికంటే ఇంకొక 10 రెట్లు ఎక్కువ సంపాదించారండి ఒక సంవత్సరంలోనే. ఈ అమ్మాయి వెళ్ళడం వాళ్ళ అదృష్టం అదైపోయింది. అంటే అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నటువంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులండి. నిజంగా చెప్తున్నాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను. అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నటువంటి అమ్మాయిలకు తొందరపాటు నిర్ణయాలు తల్లిదండ్రులు తీసుకోకండి. ఇప్పుడు అమ్మాయి బీటెక్ చేసి కంప్లీట్ అయిపోయింది. పాపం అబ్బాయి 10th క్లాస్ చదివాడు, సూపర్వైజర్ చేస్తున్నాడు. ఒక్క క్షణంలో ఏం జరిగిందో ఏమో, ఆ భగవంతుడు ఉన్నాడా మరి? నిజంగా ఆ భగవంతుడు ఆ అమ్మాయికి చూపించాడా ఆ యోగాన్ని? అక్కడికి కట్ చేసి క్యాన్సిల్ చేసేసి కొత్త సంబంధాన్ని తీసుకొచ్చి వివాహం చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఆమె రేంజ్ వేరండి. అమ్మాయి రేంజ్ వేరైపోయింది. అంటే ఏదైనా కూడా మనం మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం మంచిగా ఉంటే మన పిల్లలు సుఖపడతారు. నిజంగానండి. ఎప్పుడైనా కూడా శాస్త్రం తప్పు చెప్పదు, శాసనాలు తప్పు చెప్పవు, జీవితం తప్పు చెప్పదండి. ఎప్పుడైనా కూడా మనము వెళ్ళే మార్గం మంచిది కావాలి. అలా మంచి మార్గంలో వెళ్తే మన జీవితం బాగుపడుతుందండి. ఎందుకంటే ఈరోజు మనం ప్రతి నోటు మీద గాంధీ మహాత్ముని చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామండి? అంత మనం మహాత్మా గాంధీ ప్రతిరోజు మనం అతను మనకు తారసపడదాం. అంటే తను చేసినటువంటి సేవలు గొప్పవి, తన ఆలోచన విధానం గొప్పదని మనకు తెలియజెప్తుందండి. ఒకరోజు గాంధీ గారి దగ్గరికి ఒక ఆవిడ ఒక పిల్లోడిని పట్టుకొని వచ్చింది. ఆ పిల్లోడు గాంధీ గారికి చెప్పారు. గాంధీ గారిని చెప్తుంది, గాంధీ గారు మా కొడుకు బెల్లం ఎక్కువ తింటున్నాడు, వాడికి దగ్గులేస్తుంది, వాడు తింటుంటాడు, ఎప్పుడు మేము చెప్పకుండా తింటుంటాడు, అసలు రోజు ఒక చిన్న ముక్క తింటే బాగుంటుంది కానీ వాడు అన్నం మానేసి బెల్లమే తింటున్నాడు. గాంధీ గారు చూసి ఆలోచిస్తాడు, వాడి మొహం చూస్తాడు, ఆ పిల్లవాడి మొహం చూసి, అమ్మా తల్లి నేను మళ్ళీ ఒక 2-3 రోజులకు, ఒక వారం రోజులకు రా, నేను చెప్తాను వాడికి అని చెప్తాను. అంటే నిజంగానే ఆ తల్లి తీసుకెళ్తుంది. వారం రోజుల తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు ఆ గాంధీ గారు అప్పుడు చెప్తాడు ఆ పిల్లవాడికి, అరే నాన్న నువ్వు బెల్లం తినొద్దురా, తింటే రోజు ఒక ముక్క తిను, చిన్న ముక్క తిను, అందుకని అన్నం మానేసి ఇట్లా చేయడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, నేను ఆపరేషన్ చేస్తారు, కుట్లేస్తారు, నేను అది చేస్తారు ఇది చేస్తారని భయపడతాడు పిల్లాడిని తినకుండా. ఆ పిల్లవాడు గాంధీ గారు అంత పెద్ద గాంధీ గారు చెప్పారని వాడు మానుకుంటాడు. అప్పుడు తల్లి ఏమని అడుగుతుందంటే, మరి ఈ విషయం అప్పుడు ముందు రోజే చెప్పొచ్చు కదా, ఆ రోజే చెప్పొచ్చు కదా, వారం రోజులు ఎందుకు టైం తీసుకున్నారు అని గాంధీ గారిని ప్రశ్నిస్తుంది. అప్పుడు గాంధీ గారు చెప్తారండి, అమ్మా నేను రోజు బెల్లం తినే అలవాటు నాకు ఉంది, నాకు బెల్లం అంటే చాలా ఇష్టం, నేను అన్నం కంటే బెల్లాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను, తింటూ ఉంటాను. ఇప్పుడు వాడికి చెప్పాలంటే నేను మారాలి కదా, నేను మారిన తర్వాత వాడికి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను వారం రోజులు పట్టిందమ్మా నేను మానివేయడానికి అని చెప్పాడు. అంటే అంత గొప్పవాడండి గాంధీజీ. కాబట్టి మనకు ఉన్న విషయం ఏంటంటే, ఆడవారికి ఎడమ చేతి మీద పుట్టుమచ్చ కనుక ఉన్నట్టయితే కోట్లు సంపాదిస్తారు భర్తలు. ఇలాంటి అమ్మాయిని మీరు వివాహం చేసుకున్నట్టయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, వివాహమైన తర్వాత అమ్మాయిలకు ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఒక్కసారి వారి పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. అదృష్టం అనేది కూడా తన్నుకొని వస్తుందండి. ఒక విధంగా చెప్పాలంటే అదృష్ట యోగం అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నానండి మీకు. ఒక్కొక్క పుట్టుమచ్చ, ఇప్పుడు ఈ పాప ఉంది కదా, ఆ అమ్మాయికి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తన జీవితం మొత్తం మారిపోతుందని చూపెట్టింది. నిజంగానే మారిపోయింది కదా ఆఫ్టర్ మ్యారేజ్. అంటే ఈ పుట్టుమచ్చ యాక్టివేషన్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ అని ఉంటాయండి. ఇప్పుడు ఒక కొవ్వొత్తి వెలిగించాలంటే దాని రూల్ ఏంటండి? దాని విలువ ఎప్పుడు బయటకు వస్తుంది మనకు? ఒక కొవ్వొత్తిని వెలిగించాలంటే
ఉదయం వెలిగిస్తే ఒక విలువ వస్తుంది, ఈవినింగ్ వెలిగిస్తే ఒక విలువ వస్తుంది. దాన్ని వెలిగించాలంటే సాధనాలు ఏముండాలంటే మ్యాచ్ బాక్స్ కావాలి, లేదంటే లైటర్తో కూడా వెలిగించవచ్చు. కాబట్టి ఆ పుట్టుమచ్చను వెలిగించాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, శాసన నియమాలు ఉంటాయి తాళపత్రాలలో. ఆ శాసన నియమాలను బట్టి వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిచేస్తే ఆ పుట్టుమచ్చను కూడా యాక్టివేషన్ అనేది తప్పకుండా అవుతుంది. కాబట్టి ఎవరైనా ఆడవారికి, చిన్నపిల్లలకైనా, పెద్దవారికైనా ఒకసారి ఎడమ చేతి మీద అరచేతిలో పుట్టుమచ్చ కనుక ఉన్నట్టయితే వారు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.